జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని టాపిక్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళతో మాట్లాడడం మాత్రమే కాదు, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా, లేదు వాటి గురించి మాట్లాడడం కూడా. ఉదాహరణకి ఆకాశం, సముద్రం, ప్రకృతి, ఎంత మాట్లాడినా ఇంకా బోర్డు మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ జాబితాలో మనందరికీ ఇష్టమైన రామ్ గోపాల్ వర్మ గారు, ద మోస్ట్ సెన్సేషనల్ ట్వీట్ కింగ్, అందరికీ తెలుసు కదా. సో ఆయన రామ్ గోపాల్ వర్మ గారి జర్నీలో చాలా విషయాలు నేను స్వయంగా తెలుసుకున్నాను రామోయిజం ద్వారా. అండ్ ఆల్సో ఆయనతో మాట్లాడిన అదర్ కాన్వర్సేషన్స్ కూడా మీరు కూడా విన్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా, April 7 ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు లేవంటూనే ఏదో ఒక కొత్తది మొదలు పెడతారు ఎవ్రీ 7th of April. ఆయన తల్లి గారు సూర్యవతి గారు అండ్ ఆయన చెల్లి గారు విజయలక్ష్మి గారు ఉన్నారు మనతో పాటు. అందరికీ ఇద్దరు సుపరిచితులు. ఇన్ఫాక్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ ఘనత నాకే, చాలా ఏళ్ల క్రితం. నమస్కారం అమ్మా, వెల్కమ్ సూర్యవతి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం స్వప్న గారు. విజయ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఊరికే సుమన్ టీవీ స్వప్న అని గారు అన్నాను, మళ్ళీ కొంచెంసేపు అన్నాను అని అనకూడదు కూడా. అది స్వప్న, మా స్వప్న. నాకు చాలా అదృష్టం మీ ఇద్దరితో జర్నీ చేయడం. ఎందుకంటే వర్మ గారు చెప్పే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ అన్నిటికీ మిమ్మల్ని చూశాక ఓహో, ఆయన నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చారని అర్థమవుతుంది చాలా మందికి. అవును. ఇప్పుడు బాంబే వెళ్ళిపోయిన రామ్ గోపాల్ వర్మ గారిని మీరు మిస్ అవుతున్నారా లేదా? చాలా మీ కళ్ళలోనే తెలిసిపోతుంది. మేము చాలా మిస్ అవుతున్నాం. మిస్ కానికుండా మనకి తెలుసు కదా, ఎప్పటికప్పుడు ట్వీట్లు పెడుతున్నారు. మీరు చూసారు అది. సో ఇంతకంటే ముందు మీరు విజయ్ గారు, మీరు చాలా మిస్ అవుతున్నారు. ఈ బాంబే వెళ్ళిపోవడం అనేది చాలా డెఫినెట్ గా మిస్ అవుతాం. కానీ నాకేమనిపిస్తుంది అంటే స్వప్న, తనకున్న ఇంటెలిజెంట్ లెవెల్స్ బాంబేనే కరెక్ట్. ఇక్కడ ఏదో అడవిలో తప్పిపోయినట్టు ఇక్కడ మరి హైదరాబాద్ అంతేనా? హైదరాబాద్ లో అందరూ మొద్దులు ఉన్నారు. ఆ మొద్దులు క్వశ్చన్ కాదు, తను ఉండవలసిన ప్లేస్ అదే అనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు అనేది ఆ ఫాస్ట్ పేస్డ్ తన ఇంటెలిజెన్స్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఇక్కడ లేరని కాదు, అక్కడ ఎక్కువ కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇంతకీ కానీ ఆ మాట అంటే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, బాంబే వెళ్ళాలంటే వెళ్ళొచ్చుగా, మనం వెళ్ళొచ్చు, కలవచ్చు, రావచ్చు, తను కూడా వస్తూనే ఉంటాడు. అంతే కదా. యాక్చువల్ గా తను ఒరిజినల్ బాంబే కదా, మధ్యలో కోవిడ్ వల్ల కొన్ని రోజులు ఇటు వచ్చాడు. అవును. కానీ ఇక్కడున్న 4-5 years వాట్ ఎవర్ బాగా హల్చల్ చేశారు. చాలా సినిమాలు తీశారు, చాలా విషయాల్లో పాల్గొన్నారు, మాట్లాడారు. మొత్తం అంతా ఒక సంచలనం సృష్టించేసి ఫర్ ఎవర్ సంచలనం. ఇంకొకటి ఏంటంటే, నాకు మళ్ళీ వచ్చేస్తాడు, చెప్పలేము. ఇది బెస్ట్ రాను అని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చేస్తే వచ్చేసుకున్నాడు. అంతే. ఇప్పటికైతే అక్కడ ఉన్నారు, బిజీగా అక్కడ ఉన్నాడు. మరి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళినప్పుడల్లా చెప్పు, నేను కూడా వచ్చేస్తాను. నేను వెళ్ళినప్పుడల్లా నువ్వు కూడా వచ్చి. అందరూ మామూలుగా అష్టోత్తరాలు రాసినట్టు ఆదిత్య ధర్ మీద ఇప్పుడు అష్టోత్తరాలు ప్రస్తుతం ఇంకా అది ఒక అమ్మాయితో కూడా అంత లవ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక అమ్మాయి అంత లవ్ ఇప్పుడు ఆదిత్య ధర్. సో విజయ్ గారు, మీ విజయిజం ఛానల్ స్టార్ట్ చేశారు మీరు కూడా. అవును. రామ్ గోపాల్ వర్మ గారి సోదరి అనిపించుకున్నారు. అవును. సో ఎలా నడుస్తుంది మీ ఛానల్ అండ్ ఏంటి కార్యక్రమాలు, ఏం జరుగుతుంది? కార్యక్రమాలు అదే లాంచ్ రాము చక్రితో అయింది, తర్వాత బుక్స్ రిలీజ్ అయినాయి, ఫ్యామిలీ గెట్ టుగెదర్లు నాకు నచ్చినట్టు అయితే వెళ్తున్నాయమ్మా. ఈ మధ్యన కొంచెం ఏమైందంటే, అనుకోకుండా కొంచెం బ్రేక్ వచ్చింది 3 months అలాగా. బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. కొత్తవి బోల్డ్ ఇంటర్వ్యూస్ అన్ని చాలా వస్తాయి. రీసెంట్ గా ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మీ మార్క్ అయితే చూపించారు అందులో. కాకపోతే ఏంటంటే, అంటే నేను నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. రీసెంట్ గా ఫిజియోమెండ్ అని అందులో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. ఎక్సలెంట్. డాక్టర్ నవీన్ చాలా గ్రామాహార్ అని ఒక స్టార్ట్ చేశాను. దాంట్లో పచ్చళ్ళు, పొడులు, నూనెలు, చీరలు, నగలు అన్ని ఉంటాయి. వర్మ గారు ఎప్పుడు తిట్టలేదా, మీరు ఎందుకు ఇలాగా డొమెస్టిక్ విషయాలలో మరి ఎంత దూరిపోతున్నారు? రాము ఏంటంటే, అలా ప్రోడక్ట్ సేల్ వరకు ఓకే కానీ కిచెన్ లోకి వెళ్ళకంటాడు. అంతేనా? అక్కడ వరకు ఓకే, ఒక బిజినెస్ లా ఓకే కానీ కిచెన్ లోకి వెళ్ళి వంట చేయడం నచ్చుతుంది. సో పప్పులు, ఉప్పులు, పచ్చళ్ళు, నూనెలు అన్ని ఆర్గానిక్. అంటే మాకే అక్కడ గద్వాల్లో మా పార్ట్నర్ నరేంద్ర అని ఉంటాడు, వాళ్ళకి పండుతాయి అవన్నీ. సో అవన్నీ ఇంట్లో పండినవి, మొత్తం ఎండుమిరపకాయలు, పసుపు, చింతపండు అన్ని పండుతాయి. బాగుంది. సో అవన్నీ ప్రోడక్ట్స్ చేస్తాం. గ్రామహార్. అది కాకుండా చీరలు, గద్వాల్ వాళ్ళది, నగలు కూడా, డ్రెస్సులు కూడా పెట్టాలి. డ్రెస్సులు కూడా ఎగ్జిబిషన్ ఉంది ఇప్పుడు May 3rd ని, మొత్తం అన్ని ఉంటాయి. సో మీరందరూ రావాలి, మీ సుమన్ టీవీ వాళ్ళందరూ ప్లీజ్ రండి. తప్పకుండా వస్తాం. ఇక అఫ్ కోర్స్ వర్మ గారి తల్లి గారు అంటే, అమ్మగారంటే ఫస్ట్ నాకు ఎన్నో ఏళ్ల క్రితం మీరు చెప్పారు. రాము గారు చెప్పాలి కదా, న్యాచురల్. అఫ్ కోర్స్, ఎందుకంటే మీకే అన్ని తెలుసు.
సీక్రెట్స్ అన్ని రాము చాలా పెద్ద దొంగ. దొంగ తమిళ పెట్టేస్తారు మా వాడు దొంగ. నాకు ఫ్యామిలీ వద్దు, ఏంటి నన్ను చెల్లెల్ని తమ్ముడిని కూర్చోబెట్టుకుని నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. కానీ ఏమీ కాదు అది. మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు బాంబే నుంచి వచ్చినప్పుడు కూర్చుని ఓ 2 గంటలు మనసు తీరా మాట్లాడేసేసి, ఇంకా ఎలా అంటే ఇక్కడ నేను లొంగిపోతున్నాను వీళ్ళకి అన్నట్టు భయం వేసి మళ్ళీ జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కి వేసుకుని నేను బాంబే వెళ్ళిపోవాలి రేపు అంటాడు అనమాట. మనం దొరికేసాడు కదా. అంతే కదా. ఇప్పుడు తను ఎక్కడున్నానమ్మా, తన మనసులో నేను ఉన్నప్పుడు మనకి అది చాలా ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ ఈ ఇంటికి ఒక 5 రక్షణ కవచాలు ఇచ్చేస్తాడు. డాక్టర్ ఏదన్నా ట్రీట్మెంట్ నాకు చేస్తున్నారు అనుకోమ్మా, ఆయనకి అనుకుంటూనే ఉంటాడు, నాతో మాట్లాడాడు, నాకు చెప్పకుండా ఇంటికి సేఫ్టీ, అటు పని చేసేస్తాడు, ఒక్క అక్షరం మాట్లాడు, ఏమి చెప్పడు, డైలాగులు ఉండవు, వచ్చేసి ఎదురుగుండా నించోడం అంతా ఉండదు, అంత ఎఫెక్షన్. చిన్నప్పుడు ఏదైనా కోప్పడితే అది సినిమాలకి అది వెళ్ళిపోయేవాడు. సినిమా ఇష్టం కదా, 8th క్లాస్ నుంచి 10th క్లాస్. నేను వెళ్ళొద్దు అని ఆపేదాన్ని. ఆపితే అమ్మకి అంతే తెలుసు అనుకున్నాడు కానీ ఎప్పుడు కోపంగా ఉండడం, ఎదిరించడం, తిట్టడం అయ్యే ఉండవు. అమ్మకి అర్థం కాలేదు అని తన గమ్యానికి తను వెళ్ళిపోయేవాడు. అంతేగాని అరుపులు, కోపాలు, డబ్బులు అడగడం అస్సలు. చాలా ఆశ్చర్యం. తర్వాత హోంవర్క్లు చేయిస్తాను కదా ముగ్గురితోటి కూర్చోబెట్టి ఒకసారి అన్నాను, తనేదో 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ అమెరికాలో స్టూడెంట్స్ పార్ట్ టైం చేస్తారంట అన్నాను. అంటే అయిపోయింది. అయిపోయాక ఈ రాముకి బ్రూస్లీ అంటే ఇష్టం కదా, ఆ కరాటా క్లాస్ తీసుకెళ్ళిపోయేవాడు తెల్లవారుజాము చెల్లో. అలా వెళ్ళిపోతున్నాడు 3 నెలల నుంచి. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు రోజు అంటే, అప్పుడు పేపర్ వేస్తాడు, పేపర్ బాయ్. అప్పుడు ఈ అపార్ట్మెంట్లు అవి లేవమ్మా. పేపర్ వేసేవారా? వేసేవాడు. ఎవరు? రాము. ఏంటి తన తపన ఎక్కడొచ్చిందంటే పార్ట్ టైం చేస్తారా, పార్ట్ టైం ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు అర్థమైంది, ప్రూవ్ చేసుకోవడానికి పార్ట్ టైం అమెరికాలో ఇలా చేస్తారు అనగానే ఆయన పేపర్ వేసేవారా అని చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాకు అర్థం అవడం లేదన్నారు. చలికాలం స్వెటర్ వేసుకుని సైకిల్ మీద వెళ్తే, మరి అప్పుడు అపార్ట్మెంట్స్ లేవమ్మా. 50 years బ్యాక్ అపార్ట్మెంట్స్. ఒక పేపర్ ఇక్కడ ఉంటే ఇంకోటి ట్యాంక్ బండ్ కింద, ఇంకోటి అదే వాడు చెప్పిన దగ్గర వేయాలి కదా, ఇంకెక్కడో వేస్తే ఇంకా నాకు మీ గుండె తరుక్కుపోయిందా? బాధపడ్డారా మీరు చాలా? కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏదో ఒకటి చెయ్యాలన్న తపన చాలా నచ్చింది. అంతే కదా. ఏం చేస్తాడు ఇప్పుడు? స్కూల్కి వెళ్ళే లోపల ఏం చేస్తాడమ్మా? స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళే లోపల ఈ పని చేసి అప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు ఈ పేపర్ వేసే టైం అంటే ఆయనకి? అంటే 7th క్లాస్ ఏదో ఉంటుంది, 12-13 years. 12-13 yearsకి ఆయన పేపర్ వేశారు. ఇంకా ఏమేమి పనులు చేశారు? ఇంకా ఏమేమి ఇలాగా అంటే అందరూ ఆశ్చర్యపోయే పనులు చేశారు? అది ఇప్పుడు ఆ తపనకి నాకు చాలా. అంతే కదా. ఏం చెయ్యాలి అంటే, మరి స్కూల్కి వెళ్ళే అబ్బాయి మా అబ్బాయి అంటే ఏం పనులు చేస్తాడు? అది నాకు చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది చెయ్యాలని ఆలోచనతో. ఎప్పుడు సినిమా 10 సార్లు 15 సార్లు చూసేసేవాడు. నన్ను డబ్బులు అడగలేదు ఎప్పుడు. ఆయనే సంపాదించుకున్నాడు. అదే థియేటర్కి నడిచి వెళ్ళిపోయి సినిమాకి సరిపడేయడం. అది అప్పుడు సినిమా ఇష్టంతో నడిచి వెళ్ళిపోవడం ఒక రకం. ఈ మూవీ హౌస్ పెట్టారు, అమీర్పేటలో ఉండేది మూవీ హౌస్. అప్పుడు సడన్గా గుర్తొచ్చేది, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అక్కడ కారు ఉంటే ఎదురుగుండా ఎక్కేవాడు, లేకపోతే వెళ్ళిపోయాడు. ఆ 1 minute వెయిట్ చేయడం కూడా అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత దగ్గరేం కాదు. పంజగుట్ట నుంచి అమీర్పేట్ సెంటర్కి వెళ్ళాలంటే ఒక 1/2 hour అలా పడుతుంది. అంతే కదా. వెళ్ళిపోయాడు.
ఎవరికి తెలియదు ఒకటి నేను చెప్తా, ఆ, కొన్ని సంవత్సరాలు ఉట్టి వైట్ లాల్చి పైజం, ఆ, అది అంటే కొన్ని years. అక్కడ ఫోటోలో చూసాము. అంటే అలా ఒక్క ఫోటో కొన్ని ఇయర్స్ వేసుకున్నాడు అదే వైట్ లాల్చి పైజామా. వైట్ అంతే. ఎందుకు అంటే ఎందుకు అలా అంటే ఇప్పుడు జనరల్ గా అందరూ అమ్మాయిలు పడేయడం కోసం కదా అలా వేసుకుంటారు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను లాల్చి పైజమా వేసుకుంటున్నానని చెప్పేవాడు. మ్మ్. కానీ ఇప్పుడు ఆపోజిట్ చెప్తున్నారు, నా పనే అమ్మాయిలు నా పనే అమ్మాయిల్ని మీరు ఏది పడేయడం. నమ్ముతారు నిజంగా చెల్లిగా? రెండు నమ్ముతాను, అది నిజం ఇది నిజం. అమ్మాయి పడేయడానికి వేసుకుంటాను అనేది ఇప్పుడు నేను అంత నమ్మను, కాకపోతే వినడానికి బాగుంటుంది కాబట్టి ఇంకా అంతే. కానీ ఎప్పుడు మనం వినము, అంటే ఇప్పుడు ఈ 15 ఏళ్ల నా పరిచయంలో కూడా నేను వినలేదు, మీరు వినుండరు. ఎప్పుడు ఎవరన్నా అమ్మాయి వచ్చి ఏడిపించాడు మీ అబ్బాయి అని ఎప్పుడు అనుంటారు కదా. ఏడిపించే టైప్ కాదు, అమ్మాయిని మాటలతో పడేసే టైప్. అంతే. సీరియస్ ఫన్ ఉండదు, పన్ను ఉండదు. సీరియస్ గా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అవతల అమ్మాయి ఇంప్రెస్ అయిపోతే పడిపోతుంది. చాలా మంది ఉన్నారు అమ్మాయిలు అలా పడి. అలా పడిపోయిన వాళ్ళు. చాలా మంది. మొన్న జగపత్ బాబు గారు జయం నిశ్చయం అమ్మాయి వాయిస్ విన్నావు కదా, అవునవును అంతే. అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మ్మ్.